వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరిచిన తెనాలి నారాకోడూరు రోడ్డును మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ వద్ద పూజా కార్యక్రమాలు జరిపి అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గతంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి చూశాం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తరపున జగన్ నిద్ర మేల్కొనే విధంగా గుడ్ మార్నింగ్ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి కేబినెట్ సమావేశం నుంచి రోడ్ల అభివృద్ధిపై ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గతంలో గుంతలమయమైన రోడ్లతో ప్రయాణం కష్టతరంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక తక్కువ సమయంలో తెనాలి నుండి గుంటూరు, విజయవాడ చేరుకునేలా రోడ్లను అభివృద్ధి పరిచామని తెలిపారు. ఇంకా తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లను అభివృద్ధి పరిచామని, కొన్ని రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సంక్షేమం అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కష్టకాలంలో పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసిన ఆర్ఎండ్బి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు పట్టణం నుంచి తెనాలికి కలిపే రోడ్డు, ప్రధానమైన రోడ్డు నారాకోడూరు నుంచి తెనాలి వరకు, దీనికి గతంలో ఒక 5 సంవత్సరాలు కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి మనం అందరం చూసాం. అదేవిధంగా తెనాలి నుంచి మంగళగిరికి వేయాల్సిన రోడ్డు కూడా ఎంత దారుణంగా వదిలేశారో దాని గురించి కూడా మనం చూసాం. అధికారం అనేది ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలి. మనకున్న అవకాశాన్ని మనం నిధులు తీసుకొచ్చి తప్పకుండా మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే విధంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా అహర్నిశలో కృషి చేయాలి తప్ప ఏదో అహంకారంతో 4 ఉపన్యాసాలు ఇచ్చేసుకుని కాలం పూర్తి చేసుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రజలు మన ఒక నమ్మకంతో ఎన్నుకున్నారు కాబట్టి మనం ఒక బాధ్యత చేయాలి. గతంలో జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితి గురించి కనీసం ఈ వర్షాకాలంలో ఎట్లా ఉండేదో మీరు అందరూ చూశారు. ఒక తట్టెడు మట్టి కూడా తీసుకొచ్చి కూర్చిన పరిస్థితులు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా చూడలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపాలని గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు సోషల్ మీడియా ద్వారా చేపట్టిన కార్యక్రమం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచింది. నిజంగానే కడపలో ఇట్లా ఉందా, అనంతపురంలో ఇట్లా ఉందా, శ్రీకాకుళంలో ఈ విధంగా ఉందా, తూర్పుగోదావరి జిల్లాలో ఈ విధంగా ఉందా, కృష్ణా జిల్లాలో ఈ విధంగా ఉందా అని ప్రజల్ని మరొకసారి వారికి తెలిపే విధంగా ఆ రోజు మేము చేసాం ఆ ప్రయత్నం. మొట్టమొదటి కేబినెట్ సమావేశం నుంచి కూడా ఖచ్చితంగా రహదారులని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. అన్యాయంగా 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టారని దానిపైన ముఖ్యమంత్రి గారు కూడా చాలా చొరవ చూపించి దీనిపైన దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో గుర్తు చేశారు గతంలో మనం చేసిన ఉద్యమాన్ని. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ఫూర్తిగా తీసుకుని ఒక త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో మనం ఆ రోజున ఆలోచించాం. కానీ నిధుల కొరత, రోడ్ల ఎస్టిమేషన్ కూడా సరిగా లేదు. ఇంతకుముందు డిఈ గారు చెప్పినట్టు కాంట్రాక్టర్లు కూడా నేను తప్పు పట్టలేను. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన పనులకి బకాయిలు భయంకరంగా మిగిలిపోయినాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన సమయంలో వాళ్ళు చెల్లించలేదు. సమయం కాదు కదా, వాళ్ళు పాపం వడ్డీలకి తెచ్చుకున్న ఆ రుణాలతోటి వాళ్ళు చేసిన పనులు కూడా ఏమాత్రం కూడా వాళ్ళని ప్రోత్సహించలేదు. కాబట్టి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మొండిగా మేము చేయలేము, మాకు టెండర్ వచ్చింది, మేమే కాంట్రాక్టర్ కానీ మేము పనులు చేయలేదు కాబట్టి పాత బకాయిలు మాకు చెల్లించండి, మాకు ఇబ్బంది పడతామని చెప్పారు. ప్రజలందరికీ ఎన్నికలప్పుడు, ఎన్నికలు అయిన తర్వాత కూడా నేను మాట ఇచ్చాను, మొట్టమొదటి రోడ్డు మనం చేపట్టబోయేది తెనాలి నుంచి మంగళగిరి రోడ్ అని. సో దానికి కూడా ఏంటంటే కేవలం గుంతలు పూడ్చే కార్యక్రమం కాదు, ఖచ్చితంగా ఆ రోడ్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో దాదాపు 5,50,00,000 రూపాయలతోటి ఆ రోడ్డు పనులు పూర్తి చేశాం. తెనాలి నుంచి నారాకోడూరు వరకు రోడ్డు కూడా మీరు చూశారు. అందరికొందరు దాటగానే ఏ విధంగా యాక్సిడెంట్లు జరిగేవో, సన్నం జాయిలు కూడా ఎవరైతే ఎంత అధ్వానంగా రోడ్డు ఉండేదో, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది బిడ్డలు పాపం చదువుకోవడానికి కోసం, ఉద్యోగాల కోసం ఇతర పట్టణాలకి వెళ్ళొస్తుంటే వాళ్ళ పడిన ఇబ్బందులు, ఆ కుటుంబంలో జరిగిన ఆ ప్రమాదం వల్ల వాళ్ళ బాధ వర్ణాతీతం. కట్టగడం దగ్గర ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనం దూరదృష్టితో కార్యక్రమం చేయాలని ఈ 3,50,00,000 రూపాయలతోటి తెనాలి నుంచి నారాకోడూరు రోడ్డు నిర్మాణం కూడా, అది కూడా కేవలం గుంతలు పూడ్చడం కాదు, పునర్నిర్మాణం చేసాం ఆ రోడ్డు కూడా. అదేవిధంగా గుంటూరు నుంచి హనుమాన్ పాలెం వెళ్ళే రోడ్డు, అక్కడ కూడా కాంట్రాక్టర్ సమస్య, ఆ సమస్య ఈ రోజుకే ఉంది. మరి డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎప్పుడు చొరవ చూపించి దాన్ని పరిష్కరిస్తారు. కానీ ప్రస్తుతం కాజీపేట వరకు 3 కోట్ల రూపాయలతో ఆ వర్క్ పూర్తి చేశాం. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక,
కౌన్సిలర్లు మానసారెడ్డి, జైపాల్, RNBఈ, డిఈలు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే జరిగే అభివృద్ధి కార్యక్రమాలను రోజున మనం చూస్తున్నాం. ఇలా గుడిపాలెం రోడ్ అయితే కానీ, బోస్ రోడ్ అయితే కానీ, ఇలాంటి ఎన్నో అభివృద్ధి తెనాలి పట్టణాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి తీసుకెళ్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. తప్పకుండా పార్టీలో అతీతంగా మీ ఎమ్మిట మేము తప్పకుండా ఉంటాము సార్. మాకు తెనాలి పట్టణాన్ని అభివృద్ధిలో మాలో కూడా మేము కూడా ఎంతో కొంత న్యాయం చేయాలనేది మా ఆశయం కదా సార్. తప్పకుండా మీ సపోర్ట్తో ఇంకా మరింతగా అభివృద్ధి వైపు తీసుకెళ్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇది గత 5 సంవత్సరాలుగా ఎంతో ఇబ్బందికరంగా ఉన్న ఈ తెనాలి నారాకోడి రోడ్డు అసలు వాహనదారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గుంతలతోటి ఎన్నో ప్రమాదాలు, యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. పేరెంట్లు రాని పరిస్థితిలో, కాంట్రాక్ట్ ముందుకు రాని పరిస్థితిలో మన సార్ కాంట్రాక్ట్ పిలిపించి ఎంతో ఒత్తిడి చేసి ఈ పనిని త్వరితగతిన పూర్తి చేసినాము. నియర్లీ 4.4 km 300 lakhs తోటి ఇప్పుడు ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా పోతున్నారు. చాలా కృషి వలన మనం అతి తొందరలో పూర్తి చేసుకోగలిగినాము. తెనాలి మున్సిపల్ హాల్లో స్కూల్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, మెప్మా, డ్వాక్రా గ్రూప్ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ట్రయల్ రన్ గా 19వ తేదీన చేపట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి లక్ష్మీపతి పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా అభ్యసన ఎంతో మంచిదని ఆయన అన్నారు. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు, వివిధ సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొంటారని ఎంఈఓ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ఓ రాంప్రసాద్, ఏసీపీ శ్రీమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా అన్నారు. మన తెనాలి పురపాలక సంఘ పరిధిలో రేపు 19వ తారీఖు చిన్న ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. దానికి పబ్లిక్, పిల్లలు, విద్యార్థులందరూ కూడా హాజరవుతారు. 19వ తారీఖు మన మున్సిపల్ మార్కెట్ ముందు ఏర్పాటు చేశాము. దానికి అందరూ పార్టిసిపేట్ చేయమని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఎంతో మన గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మరి 2 కార్యక్రమాలు, మెగా ఈవెంట్లు జరగబోతూ ఉన్నాం. దానికి మీ అందరూ కూడా సహకారం అవసరం. దానిలో స్కూల్ పిల్లలు, టీచర్సు, మరియు పబ్లిక్, మెగా సంఘం సభ్యులు, ఎంప్లాయీస్, అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీ అందరూ దీన్ని సహకరించమని కోరుకుంటూ, అలాగే రేపు మా తెనాలి పురపాలక సంఘం పరిధిలో మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా స్పష్టంగా చేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రతి డ్రైన్ డీసిల్టేషన్ చేస్తూ ఉన్నాము. సంబంధించి ప్రోగ్రామ్స్ని స్కూల్స్లో కావచ్చు, మున్సిపల్ ఆఫీసులో కావచ్చు, పురవీధుల్లో కావచ్చు, సెంటర్స్లో కావచ్చు, వాటిల్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది. 19వ తారీఖు కార్యక్రమాన్ని అంటే ట్రయల్ రన్గా 19వ తారీఖు, అదేవిధంగా మెయిన్ ప్రోగ్రాం 21వ తారీఖుని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా గ్యాదరింగ్, 500 మంది పిల్లల్ని గ్యాదరింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అందరినీ కూడా ప్రధానోపాధ్యాయుల్ని, వ్యాయామ ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి పిలిపించి మరి ఎస్ఓపి మొత్తాన్ని కూడా చెప్పడం జరిగింది. దీనిలో ముఖ్యంగా కమిషనర్ గారు ఒక టీషర్ట్స్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అభినందనీయం. మరి పిల్లలందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో మరి అందరూ కూడా తీసుకొచ్చి దీనిలో మరి ఇన్వాల్వ్ చేయవలసిందిగా కోరుకుంటూ, జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు గుంటూరు నగరం ముస్తాబవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట నగరంపాలెం పరిధిలో వివిధ యోగాసనాల భంగిమలతో చిత్రాలు, విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా అమృత డిజైన్ స్టూడియో మేనేజింగ్ పార్ట్నర్ నందిరాజు మీనాక్షి సిటీ న్యూస్ తో మాట్లాడారు. నేటి సమాజంలో ప్రజలు యాంత్రిక జీవనానికి అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని అన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలకు యోగాసనాల పట్ల అవగాహన కలిగించేందుకు గోడలపై చిత్రాలు, విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
భారతదేశ ప్రజలందరూ ఆరోగ్యాలు ఉండాలి అని చెప్పి యోగాసనాలు అనేది మన పూర్వం నుంచి వచ్చినదండి సాంప్రదాయము. ఈ బిజీ లైఫ్లో ఉండి ఈ టెక్నాలజీ పెరిగి మన ఆరోగ్యానికి శ్రద్ధ ఇవ్వటం లేదు, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నాము. ఆ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి యోగా ప్రక్రియ చాలా ఉత్తమమైనదని, అనేక రోగాలకి ఇది రాకుండా కాపాడుతుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో యోగాంధ్ర అనేది కాన్సెప్ట్ తీసుకుని వచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా యోగాంధ్ర అనే ప్రోగ్రాం ద్వారా మాకు ఆర్టిస్టులకి ఉపాధి కల్పించారండి. అసలు అవకాశాలు లేవు, మాకు ఏం వర్క్స్ లేవు. ఫ్లెక్సీలు వచ్చాక మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు మాకు ఈ వర్క్ ఇవ్వడం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. మాకు అందరికీ ఉపాధి కలిగింది. మునుపట్లాగా ఇప్పుడు లేదండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఆర్టిస్టులు అంతా ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత చాలామంది పనులు మానుకున్నారండి. యోగాంధ్ర ప్రోగ్రాం వల్ల మేము చాలా మంచిగా ఉపాధిగా పొందాము. పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనిని నిరసిస్తూ పాత బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టాయి. అమెరికా అధ్యక్షులు ట్రంప్ తన గుత్తాధిపత్యం కోసం పలు దేశాల మధ్య యుద్ధాలు సృష్టిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఎం నగర కార్యదర్శి నల్లికాంత్ ఆరోపించారు. ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ పాత బస్టాండ్ వద్ద కొద్దిసేపు ఆందోళన చేపట్టాయి. ట్రంప్కు శిష్యుడిగా ఉన్న ప్రధాని మోడీ పాలస్తీనా దాడులను ఖండించలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ప్రధాని మోడీకి వత్తాసు పలుకుతున్నారని అన్నారు. కార్యక్రమంలో వామపక్ష నేతలు మాల్యాద్రి, అంజుబాబు, ఇతర నేతలు పాల్గొన్నారు. పాలస్తీనా పైన జరుగుతున్నటువంటి దాడులతో పాటు మళ్ళీ ఇరాన్ పైన దాడులు చేస్తూ చంటి బిడ్డల్ని, స్త్రీలని, హై స్కూల్స్ పైన వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో దాడులు చేపిస్తూ ఇవాళ ఆ యొక్క దేశ ఉనికి కూడా లేకుండా చేయాలనేటటువంటి ఈ యొక్క దురహంకారం, సామ్రాజ్యవాద దురహంకారాన్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఇవాళ ఉన్నది. తక్షణమే గత 50 సంవత్సరాలుగా ఏదైతే అలీన విధానం అమలు చేస్తూ ఉన్నామో దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం కూడా తక్షణమే పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి వారికి సహాయంగా సామాగ్రిని పంపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు గతంలో సిరియా, పాలస్తీనా, ఈరోజు ఇరాన్, అట్లా మొత్తం దేశాల మీద యుద్ధోన్మాదానికి ఈరోజు ఇజ్రాయెల్ పాల్పడతా ఉంది. ఇదే కొనసాగితే దేశవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అందుకు తక్షణమే దీన్ని నిలువరించాలి, యుద్ధాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎన్ఏ లేదా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఏదైతే తీర్మానం ఉందో ఆ తీర్మానానికి తక్షణం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో జరుగుతున్న పంట కాలువలు, మురుగు డ్రైన్ల మరమ్మత్తు పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కేఎస్ఎం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.